హాయ్ ఫ్రెండ్స్, ఈ 1990 దశకం తర్వాత ఈ రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయి. అంతకుముందు చాలా వరకు 50-70% నిజాయితీ గల రాజకీయ నాయకులే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు చాలా వరకు ప్రజాసేవ చేసేవాళ్ళు. దాని తర్వాత కాంట్రాక్టర్లు, ఈ లిక్కర్ షాప్ వాళ్ళు, దాని తర్వాత రకరకాల ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు, డబ్బు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు, వీళ్ళంతా రాజకీయాల్లో చేరి ఆ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కడైతే అధికారం దగ్గరుందో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులైనా ఇచ్చి మనకు వాళ్ళు రాజకీయ పార్టీలో చేరి పదవులు మనం చేపట్టి, సో అక్కడ ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇది వాస్తవం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేసేది రాజకీయ నాయకులు, వాళ్ళ అనుయాయులు, చెరువులు పూడ్చేది వాళ్ళే, అలాగే మట్టి తోకుపోయేది, ఇసుక అక్రమ రవాణా ఇవంతా చేసేది రాజకీయ నాయకుల వాళ్ళు డైరెక్ట్గా చేయకుండా వాళ్ళ అనుయాయుల ద్వారా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు అనుకుంటారు, ఏం చేస్తున్నాడు తహసీల్దార్, ఏం చేస్తున్నాడు ఆర్డీఓ, ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయగలరు? అక్కడ వాళ్ళ ముందే చెప్తాడు ఎమ్మెల్యే, అటు సైడ్ నువ్వు పోవద్దయా, అది మా వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారు, డోంట్ డిస్టర్బ్ దెమ్ అని అంటాడు. ఆయనకు వ్యతిరేకంగా ఇతను పోతాడా, పోతే ఇతను బతుకుతాడా, అది ఈ ప్రజలు తెలుసుకోవాలి. సో ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. ఓ ఫలితంగా రాజకీయ మనకు అవినీతి విజృంభిస్తూ ఉంది దేశంలో మన రాష్ట్రంలోనే కాదు. మరి ఇది ఎలా మారుతుందో, మరి దీనికి సరైన, ఎందుకంటే మన మోడీ గారు వస్తే అవినీతి రహిత పాలన ఇస్తాను, ఆయన పొద్దులేస్తే గుడులు గోపురాలు, ఆయన అయోధ్య టెంపుల్ కట్టుకొని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. దాని తర్వాత మనకు తెలంగాణలో మంత్రులు ఉన్నారు, ఆయనకి ఏదో కొండగట్టు దేవుడు, ఇవే వాళ్ళకు దేవుడు గుడి, ఇవి తప్ప ప్రజలు పట్టడం లేదు. ఎనివే, దేశం ఎవరో ఒక మహానుభావుడు వస్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ.